నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2023 ఖరీఫ్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి జగన్. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే నాగిరెడ్డి వినతి. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది వైసీపీ మాత్రమే. ఉత్తర నియోజకవర్గంలో సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన ఇన్ఛార్జ్ కేకే రాజు. పోలవరం ఎత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన రాద్ధాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాల్లో ఎండగట్టారు. మంగళవారం సభలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వివరిస్తూనే ప్రతిపక్ష నేత చేస్తున్న తప్పుడు ప్రచారాలను సూటిగా ప్రశ్నించారు. 2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని, వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన నిర్వహించారు. పోలవరంపై జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టాలన్న ఉద్దేశంతో 100 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి బస్సులో జనాలను తరలించారని చెప్పారు. జయము జయము చంద్రన్న అనే పాటతో భజన సైతం ప్రత్యేకంగా చేయించుకున్నారని ముఖ్యమంత్రి జగన్ ఎద్దేవా చేశారు. ఆ సమయంలో చంద్రన్న పాట ప్లే కాగా సభల్లో నవ్వులు పూశాయి. కమిషన్ కోసం కకృతిపడి జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన గొంతు నొక్కారని సీఎం జగన్ గుర్తు చేశారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు చేస్తున్న కుట్రల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా బాబు ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 1 ఇంచి కూడా తగ్గదని స్పష్టం చేశారు. దీనిపై ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష, కాంట్రాక్టర్లు తన చేతికి వచ్చే వరకు అధ్యక్ష, 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2017 వరకు పోలవరం ప్రాజెక్టు పనుల గురించి కూడా ఆలోచన చేయలేదు. అసలు పనులే జరగలే 3 సంవత్సరాల పాటు దాదాపుగా తన చేతుల్లోకి ఆ వర్కులు వచ్చేదాకా. అంటే 3 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు గాలికి వదిలేసిన పరిస్థితులకు కూడా కారణం కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడే కారణం అధ్యక్ష. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 2013-14 ధరల ప్రకారమే కడతానని ఒప్పుకుంటూ కేంద్రానికి సమ్మతి కూడా తెలిపాడు అధ్యక్ష ఈ పెద్ద మనిషి. మేము అసెంబ్లీలో దీనికి సంబంధించి అప్పట్లో ఇదే సభలో అధ్యక్ష ఇదే విషయాన్ని ఎంతగానో ప్రస్తావించాను. ఏం ప్యాకేజ్ తీసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు, నీకు బుద్ధి ఉందా లేదా, నీకు జ్ఞానం ఉందా లేదా, నీకు అసలు ఏం ఆలోచన చేస్తున్నారో తెలుసా మీకు, నువ్వేం అడుగుతున్నావు, వాళ్ళేమిస్తున్నారు, ఒకసారి అన్నీ తెలిసి ఆలోచన చేసి మీరు చేస్తూ ఉన్నారా, అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నష్టం ఏం జరుగుతూ ఉందో నీకు అర్థమవుతా ఉందా, నీకు అవగతం అవుతా ఉందా చంద్రబాబు అని చెప్పి ఇదే సభలో అడిగితే మా గొంతు నొక్కేశారు అధ్యక్ష. ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ప్రస్తావన నేను చేసినప్పుడు ఏ రకంగా గొంతు నొక్కారో ఒక్కసారి గమనించమని చెప్పి కూడా అధ్యక్ష దీనివల్ల కేంద్రం 29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటుంది అధ్యక్ష. మనం మాత్రం అధ్యక్ష పట్టు విడవకుండా ప్రాజెక్టుకి ఎంత అవసరమైతే అంత డబ్బులు ఇవ్వాలని 2017-18కి సంబంధించిన రేట్ల ప్రకారం 55,656 కోట్లు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిసారి కూడా అధ్యక్ష కేంద్రం మీద ఈ విషయం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఇది జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఏమంటే ప్రతిసారి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా అని చెప్పి వాళ్ళు అంటారు. మేమంటాము అసలు చంద్రబాబు నాయుడు ఎవడండి ఒప్పుకునే దానికోసం, అది నేషనల్ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలా, ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మీది. ఆ ప్రాజెక్టు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ ప్రాజెక్టు అంత డబ్బు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈ గొడవ మాకు వాళ్లకు మధ్య జరుగుతూనే ఉంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రజల ధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లా ప్రజల్ని తీసుకొని పోయి వాళ్ళతో ఇట్లా భజన కొట్టించి జయం జయం చంద్రన్న అని చెప్పి పాటలు పాడించే కార్యక్రమాలు పెట్టించినాడు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు గురించి అధ్యక్ష ఇంత దారుణంగా మోసం చేసి, ఇంత దారుణంగా ప్రజలను మభ్యపెట్టి, ఇంత అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఈయనకు బుద్ధి చెప్పినారు అధ్యక్ష. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని
కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తామని సీఎం సభకు హామీ ఇచ్చారు. అన్నీ సక్రమంగా జరిగితే 2023 ఖరీఫ్ నాటికి సాగునీరు అందిస్తామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అసెంబ్లీలో గలం విప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే వేలాది మంది రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జింక్, హిందుస్థాన్ షిప్ యార్డ్లను ప్రైవేట్ పరం చేయాలనుకున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వాటిని కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. హిందుస్థాన్ షిప్ యార్డును నేవీలోను, బీహెచ్పీవీని బెల్లోను విలీనం చేసి కాపాడారని తెలిపారు. అలాగే జింకు పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తరువాత పరిశ్రమ నడకపోగా ఆ భూములు కూడా అమ్ముకునేందుకు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోరారు. గాజువాక నియోజకవర్గం పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా అనే సంగతి తమరకు కూడా తెలుసు. వేళ భారీ పరిశ్రమలతో పాటు చిన్న మధ్యతరగతి పరిశ్రమలన్నింటి మీద ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కానీ ఇతర మండలాల నుంచి కానీ ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి వల్ల గాజువాక వలస వచ్చి 70% వీటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి ఇండస్ట్రీని ప్రైవేట్ ఫారం చేయాలని జింక్ ప్లాంట్ని అయితే అమ్మేశారు. ఇలా భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఈదిన పడిపోయి లైవ్లీవుడ్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగనే బీహెచ్పీని, హిందుస్థాన్ షిప్ యార్డ్ని కూడా ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్నప్పుడు ప్రజా ప్రస్తాపన యాత్రలో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తాను, ఇది ప్రైవేట్ పరం కానవనని చెప్పారు. అన్ని మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చి మరి బీహెచ్పీని బీహెచ్ఎల్లోను, హిందుస్థాన్ షిప్ యార్డ్ని నేవీలో కలిపారు, అట్లా కాపాడారు. మరి ఈనాడు 26,000 ఎకరాల భూమి తీసుకొని 60 గ్రామాలు షిఫ్ట్ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని మరి బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తానని అంటున్నది. నిజంగా అలాగా ప్రైవేట్ పరంగా చేస్తే వేలాది మంది వేళ దాని మీద ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. వేలాది మంది ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద పడి లైవ్లీవుడ్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. భూములు ఇచ్చిన రైతులైతే ఇప్పటికీ కూడా లైవ్లీవుడ్కి మరి నోచుకోక పాసి పనులు చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా మా దగ్గరే SEZ, EPZ, ఆటో నగరు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ కరోనా కష్టకాలంలో మరి వాళ్ళు కొంత ఇబ్బంది పడి కొంతమంది ఎంప్లాయీస్ని ఆఫ్ చేసినప్పటికీ మళ్ళీ ఇప్పుడిప్పుడే అవి తెలిసి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలామంది అందరూ కూడా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల నిర్మాణానికి 3 లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనపై అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆమె మాట్లాడారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అనకాపల్లి, ఆనందపురం 6 లైన్ల రోడ్లను 3 ఏళ్ల క్రితమే మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ రోడ్లో డిజైన్ ప్రకారం హెలీప్యాడ్ నిర్మించేందుకు ఏర్పాటు చేశారని, అయితే NHAI క్లియరెన్స్ ఇవ్వలేదని వెల్లడించారు. దానికి తోడు విశాఖపట్నం సమీప రహదారి అయిన షీలానగర్ పోర్ట్ రోడ్ ఈ రహదారిని కలుపుతూ ఒక చిన్న బైపాస్ రోడ్ అవసరమని వెల్లడించాయి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి ఆసుపత్రుల్లో ఈ ట్రామా కేర్ సెంటర్లు నిర్మించాలని కోరారు. For giving me the opportunity, Nitin Gadkari ji, for 2 things. One is for laying the foundation stone for 51 national highway projects, and second for announcing for spending 3 lakh crores for the road infrastructure in Andhra Pradesh during your visit in February 2022. Thank you very much, sir. Through your speaker, sir, I congratulate the minister and the ministry for this sanctions. And honorable speaker, sir, as we all know, road connectivity in the coastal area, especially Sagarmala project, so will boost tourism, create employment opportunities for urban and rural youth, and play a pivotal role in bringing prosperity to the people of Andhra Pradesh. And coming to my constituency, Andhra Pradesh, as you know, Minister ji, and through you speaker, sir, Anakapalli Anandapuram, a 6-lane road sanctioned almost 4 years back, and I request the minister and to expedite the work at the earliest, and to include a small connecting road to Shilanagar and port, so that the connectivity to Visakhapatnam city will be there,
and also a helipad construction. Suppose in case of accidents, airlifting will be easier, so that is also included in the design, but airport authority has not yet given any permission till yet. And also, through you, Speaker Sir, my request to the Honorable Minister to sanction 3 trauma care centers, because they are very adjacent to the National Highway 16. One is at Anakapalli District Hospital, and one is at Elementally CHC, and one is at Nakkapalli. These are very much needed, sir, because so many accidents are taking place, and also they నాయి బ్రాహ్మణులు కులవృత్తి పనులు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీల పట్ల ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బీసీ కులాలకు ఆయన వెన్నెముకగా నిలిచారని కేకే రాజు తెలిపారు. 136 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక నిధిని కూడా కేటాయించారని తెలిపారు. వారి జీవ ప్రమాణాలు మరింతగా మెరుగుపరిచేందుకు పెద్దగా వారికి లబ్ధి చేకూరేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సెలూన్ షాప్లలో 150 యూనిట్ల వరకు ఉచితంగా సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాస్, అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ అప్పల నరసింహరాజు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయి బ్రాహ్మణులకు సంబంధించి, సెలూన్కి సంబంధించి సొంత షాపులో కానీ అద్దె షాపుల్లో కానీ ఎవరైతే నాయి బ్రాహ్మణ వృత్తిని సాంప్రదాయ వృత్తిని చేసుకుంటున్నారో వారందరికీ కూడా 150 యూనిట్స్ వరకు కూడా ప్రభుత్వం ఫ్రీగా విద్యుత్తుని వారికి అందించడం జరుగుతుంది. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే బీసీ వర్గాల వారి ముఖ్యంగా చేతివృత్తులు చేసుకునే వారి అందరి కష్టాలు కూడా తీర్చుతాం, మీ అందరికీ ప్రభుత్వం చేతినిచ్చి అండగా నిలబడి ఆసరాగా నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడి ఈరోజు నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా వారి వృత్తిలో వారికి ఉపయోగపడే విధంగా ఈ విద్యుత్ బిల్లులో 150 అప్ టు 150 యూనిట్స్ వరకు ఫ్రీగా ప్రకటించడం జరిగింది. దాన్ని అమలు చేసే ఆర్డర్ని నిన్ననే ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించిన నాయి బ్రాహ్మణ అసోసియేషన్ నాయి బ్రాహ్మణ డైరెక్టర్ నూకరాజు గారు, పెంటారావు గారు అందరూ కూడా ఏపీ ఈపీజెల్ సీఎండీ గారిని కలిసినప్పుడు ఆయన ఇప్పటికే మేము నిర్ణయం గతంలో కూడా మనం లెటర్ రాయడం జరిగింది. నిర్ణయం తీసుకుని ఆయన నిన్నే ఆ ఎండార్స్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సీఎండీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గాజువాక నడుపూరు గ్రామ ప్రజలు ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్, గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా కారణంగా 2 ఏళ్లుగా అమ్మవారి జాతర నిర్వహించలేకపోయామని ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పైడిమాంబ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. నడుపూరు గ్రామంలో పైడితల్లమ్మ అమ్మవారి ఉత్సవం సందర్భంగా ఈరోజు నడుపూరు మండలంలో ఉన్నటువంటి గ్రామ నడుపూరు సర్కార్ ఈ అమ్మవారిని ఆరాధించేదిగా భావించేటటువంటి తల్లి. అటువంటి కార్యక్రమం లాస్ట్ 2 సంవత్సరాలుగా కరోనా వల్ల కొంచెం నడుపూరులో పైడితల్లి అమ్మవారి తాలూకు ఆశీస్సులు గోలేరమ్మని అంటారు. ఈ విధంగా మరి ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం, భక్తులు కూడా వేలాది సంఖ్యలో వస్తున్న వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మొట్టమొదటిగా కోరుతున్నాం. మరి పైడితల్లి అమ్మ తాలూకా ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ సంకల్పిస్తాయనేది విజయనగరంలో ఏ విధంగా అయితే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి అమ్మవారు ఉన్నారో అలాగే నడుపూరులో కూడా అంత ప్రాచుర్యం పొందినటువంటి ఈ పైడితల్లి అమ్మవారు కేవలం నడుపూరు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకి అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఈ గాజువాక నియోజకవర్గం 76వ వార్డు పెదనడుపూరు ఆర్చ్ కాలనీలో శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి పండగ, గ్రామదేవత పండగ అత్యంత వైభవంగా గ్రామ కమిటీ పెద్దలు అప్పలరాజు గారు మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం పైడిమాంబ అమ్మవారి పండుగ అంటే మన గాజువాక నియోజకవర్గంలోనే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా, బంధువులందరూ కూడా వస్తారు. ఉదయం 5 గంటల నుంచి
రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకొని మరి మొక్కులు తీర్చుకుంటారు. మరి నేను మా అమ్మమ్మ గారి ఊరండి ఇది పెదనడిపూరు. నేను ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరుతూ పెద్ద ఎత్తున భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్కు సహకరించాలని పిలుపునిచ్చారు. చెత్త పన్ను విధించడం అంటే ప్రజలపై మరింత భారాలు మోపడమే అవుతుందని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కడుతున్న ఇంటి పన్నులోనే చెత్త, నీటి పన్నులు అన్నీ కలిపి ఉంటాయని, మళ్లీ ప్రత్యేకంగా చెత్త పన్ను విధించడం సరైన పద్ధతి కాదన్నారు. జరుగుతున్నది. అదే సమయంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28వ తేదీ ఇక్కడ విశాఖ బంద్కి ఉక్కు కార్యాచరణ కమిటీ, ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపిచ్చింది. ఈ 2 రోజుల జాతీయ సమ్మెని ఉక్కు కార్యాచరణ కమిటీ ఇచ్చిన విశాఖ బంద్ను కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్రం కమిటీ తరఫున మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాము. ఈరోజు దేశంలో తీవ్రమైనటువంటి దాడి కార్మిక వర్గం మీద, ఉద్యోగుల మీద, మొత్తం ప్రజల మీద కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన యూపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ అఫెన్స్ ఒక రకమైన దూకుడుతోటి ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు. అయినయో లేదో ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే పిఎఫ్ వడ్డీ రేటుని 8.5% నుంచి 8.1% తగ్గించేశారు. గత 40 ఏళ్ళలో ఎప్పుడూ లేదు. 1977-78 తర్వాత మొదటిసారి పిఎఫ్ వడ్డీ రేటు తగ్గించేశారు. అసలు పిఎఫ్ సిస్టమే దెబ్బతినిపోయి మా భవిష్యత్తు ఏమిటని ఉద్యోగులు, కార్మికులు ఆందోళన పడుతుంటే ఆ సిపిఎస్ రద్దు చేసి మాకు పాత సిస్టమ్ పెట్టమంటే ఉన్న సిస్టమ్ కూడా ఎసురు పెడతా ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశారు ఎన్నికల సమయంలో. ఇప్పుడు ఏమన్నారు, సాంకేతిక కారణాలు తెలియక మేము అప్పుడు వాగ్దానం చేసాము, ఇప్పుడు దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము దీనికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తామని అన్నారు. మొన్న సమ్మె ఆందోళన, ఉద్యోగుల ఆందోళన సందర్భంలో మార్చి ఆఖరికల్లా రోడ్ మ్యాప్ని మేము తయారు చేసి ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఇంతవరకు రాలా. రాబోయే 10 రోజుల్లో ఆఖరి రోజు 31 దాకా వాళ్ళు నుంచి చేస్తారా ఏమిటనేది ఇంతవరకు చర్చలు అయితే ఏం జరగటం లేదు. కాబట్టి సిపిఎస్ రద్దు చేయకపోవటం, ఉన్నటువంటి ఈపీఎఫ్ ఆలయాల్లో సాంప్రదాయాలను పాటిస్తూ అభివృద్ధికి తోడ్పడాలని ఉత్తర వైసీపీ సమన్వయకర్త నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాలక మండలి సభ్యులకు సూచించారు. జీవీఎంసీ 26వ వార్డు రామకృష్ణ నగర్లో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, 53వ వార్డు సాయినగర్ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ సభలోనూ ఆయన మాట్లాడారు. నూతనంగా నియమితులైన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధిపై పూర్వ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కూడా సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు, ఈవో బండారు ప్రసాదుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇందులో ధర్మకర్తలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని పరిరక్షిస్తూ ఈ ఆలయంలో ఆ పార్వతీ పరమేశ్వరులకి సేవ చేస్తున్న పూర్వ కమిటీ ధర్మకర్తల మండలి సభ్యులకు, ఈ ప్రాంత గ్రామ పెద్దలకు, ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా పోషిస్తున్న పోషకులకు, భక్తులకు, సేవకులకు అందరికి కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ పార్వతీ పరమేశ్వరు ఆశీస్సులు గతంలో ఉన్న ఆలయ అభివృద్ధి కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈ ఆలయానికి సంబంధించి అనేక రకాలైన నిర్మాణానికి సంబంధించి కానీ, పునర్నిర్మాణానికి సంబంధించి కానీ, రిపేర్లకు సంబంధించి కానీ, ముఖ్యంగా భక్తులకు దేవుణ్ణి పూజించడానికి అభిషేకాలకు వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు కల్పించే విషయంలో కానీ, భక్తులు సేవ చేసుకునే విషయంలో కానీ అన్ని రకాలుగా వెసులుబాటు ఉండే విధంగా అందరూ మనశ్శాంతిగా, సంతృప్తిగా ఆ దేవుని పూజించుకునే విధంగా ఈ నూతనంగా ఏర్పాటైన ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా వ్యవహరించి ఆ దేవుడి కృపకు పాత్రులై, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న గ్రామ పెద్దలు కానీ, పూర్వ కమిటీ కానీ, ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న పెద్దలందరినీ కూడా ఆలయానికి స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ యూనియన్ తన పదవీ కాలంలో ఎన్నో ప్రయోజనాత్మక నిర్ణయాలు తీసుకున్నాయని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పరదేశీ పి లాలు తెలిపారు. అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 23వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ హాజరు కావాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు 20,000 రూపాయల గిఫ్ట్లు అందే విధంగాను ఈ లైబ్రరీ, ఉద్యోగుల కళావేదిక తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వాళ్ళకి 2,000 ఇచ్చేవారు ముందు కమిటీ. దాన్ని మరి మా కమిటీ వచ్చిన తర్వాత మరి దాన్ని 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి చనిపోయిన వారికి 1,000 రూపాయలు ఇచ్చేవారు. దాని ఖర్చులు మరి మా కమిటీ వచ్చిన తర్వాత చేయడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మరి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో వెనకాల పెద్ద పెద్ద మరి చెట్లు, తాటి చెట్లు దాన్ని శుభ్రపరిచి మరి అక్కడ బాబు జగజ్జీవన్లో మరి పరిశ్రమంగా కళావేదికగా మార్చి మరి ఏదైనా శుభకార్యంతో చేయడానికి దాన్ని గ్రౌండ్ తయారు చేయడం జరిగింది. గారి పేరు పైన ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇందులో కంప్యూటర్ అన్ని పెట్టి మరి ఇక్కడున్న ఎంప్లాయీస్ బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని తీసుకొని ఆ విధంగా బోధించు అనే నినాదాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈరోజు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ SC/ST ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్లో మరి ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లోనే SC/STలకు ఒక లైబ్రరీ అనేది ఎక్కడా లేదు. ఇది ఆధునిక గ్రంథాలయం మొట్టమొదటిసారిగా మా స్టీల్ ప్లాంట్లో SC/ST అసోసియేషన్లో మేము ఏర్పాటు చేయగలిగాం. కట్టి అనఫిషియల్గా స్టేజ్ కట్టి ఆ స్టేజ్ని డెవలప్ చేసి ఈరోజు అఫీషియల్గా CMD గారి దత్తత తీసుకుని బాబు జగజ్జీవన్రామ్ పౌర్ణమి సాంస్కృతిక కళావేదిక ఈ SC/STల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం కోసం ఆ యొక్క ప్రాంగణాన్ని తయారు చేయడం, ఆ ప్రాంగణంలోనే SC/STలు తమ కార్యక్రమాలు మేనేజ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2023 ఖరీఫ్ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి జగన్. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే నాగిరెడ్డి వినతి. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది వైసీపీ మాత్రమే. ఉత్తర నియోజకవర్గంలో సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.